देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। చెప్పమ్మా. నేను లాస్ట్ టైం వచ్చానండి 2 నెలలు దాటినట్టుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటంటే కొంచెం పీరియడ్స్ టైంలో క్లాట్స్గా వస్తూ నేను చెప్పినట్టు నొప్పిపోతుంది. అది కూడా రెగ్యులర్గా వస్తుంది. అంటే ఒక రోజు 2 రోజుల ముందు నుంచి మొదలవుద్దమ్మా, అది స్టార్ట్ అవుతుందా నొప్పి అలా ఏం లేదు, స్టార్ట్ అయ్యాకనే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ రోజు కొంతసేపు ఉంటుంది, మిగతా అంతా మామూలుగా అయిపోతుంది. 3-4 డేస్ అయ్యాక 2 రోజులు మళ్ళీ తర్వాత 6 రోజు 7 రోజు కొంచెం అలా ఇర్రెగ్యులర్గా అవుతుంది. రావడం మాత్రం ఎవ్రీ మంత్ కరెక్ట్గానే వస్తుంది. మెరూన్ అమ్మా, రెడ్డా? నేనా స్టాప్ చేయి. ల్యాప్టాప్ ముందు గంటలు కూర్చుని లేచేసరికి ఇంకది కాకుండా చెప్పు, ఆకలేస్తుందా బాగానే? అసలు బాగానే వస్తుంది. అలా తిరిగమ్మా సార్, డాక్టర్ గారు చెప్తారు. పూర్తిగా తిరుగు. ఎంతసేపు అయిందమ్మా తిన్ను? ఏమన్నా 9 గంటలు ఇది పగలను ఒకటేనా, ఇంకేమైనా ఉందా? ఇది ఒకటేనా? పాదాలు కూడా ఊరికే పగులుతాయండి ఇప్పుడు. లేదమ్మా, పైన పెట్టు, ప్యాంట్ పైకి లాగు. బాగానే పోతున్నాగా, పెద్ద వయసు వాళ్ళు పగిలినట్టుగా. ఇది కొంచెం తక్కువే ఉంది. ఇది లేదమ్మా. సరే, అది ఒకటేనా? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 10th వెళ్తున్నావు ఇప్పుడు? స్టార్ట్ అయింది. తిరగకుండా చేద్దాం, చేయొచ్చు. అదే అండి, వీళ్ళకేమో ఈ వర్క్లన్నీ చిన్నపిల్లలు కూడా ల్యాప్టాప్లో వాటిల్లో చేస్తారండి. అంటే అదేంటో నాకు అర్థం కాదు. మనం ఇదివరకు పుస్తకాలు చదువుకునే వాళ్ళం కదా, వీళ్ళకి ఇచ్చే హోంవర్క్లు కానీ అవి కూడా అలాగే ఉంటుంది. ఇంక వ్యవస్థను మనం ఏం చేయలేమమ్మా, అది ఒక దారిలో పడిపోయింది అంతే. ఆ దారిలోనే నడుస్తారు. కరెక్ట్గా ఇస్తే ఏం చెప్తే అది చక్కగా నేను చేయను. కళ్ళు మండుతున్నాయమ్మా పడుకునేటప్పుడు? రాత్రి నిద్ర పడుతుందా? ఆకలేస్తుందా? వేయట్లేదా? అంటే సరిగ్గా తినవా? ఆకలి అయిపోయినా మరి ఆకలి వేస్తుందా వేయట్లేదా? ఇప్పుడు 12:30 అయింది కదా, అసలు మామూలుగా ఇప్పుడు 12:30 అయింది కదా, ఇంకో అరగంట అయింది అనుకో, 1 గంట ఇక్కడ భోజనం పెడుతున్నారు. నీకు ఆకలి అయి భోజనం చేస్తున్నావా, ఏదో తినేళ్ళాలి అని తింటున్నావా? మరి ఆకలి వేస్తలేదంటే అంటే ఇప్పుడు వేయట్లేదు. నేను అది అడుగుతలేదు, డైలీ రొటీన్గా నీకు ఆ 12-1 గంట అయితేప్పటికి ఆకలి వేస్తుందా అంటున్నాను. వేస్తుంది కదా. ఆ బాగానే అరుగుదల ఉందా? ఉంది. నిద్ర పడుతుందా బాగానే? రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటావు? 9కి 10కి, బిఫోర్ 10 కరెక్టే, నమ్మచ్చా? మళ్ళీ ఎప్పుడు లేవుతావు? మొబైల్ చూస్తావా బాగా? ఎన్ని గంటల దాకా చూస్తావు? 4 hours చూడకూడదు కదా. హాలిడేస్లో చూస్తాను. హాలిడేస్ అయినా చూడకూడదు. దానివల్ల నీకు రూపాయి ప్రయోజనం లేదు. నువ్వు చదువు వల్ల నీకు ప్రయోజనం ఉంది, దానివల్ల నీకు ఆరోగ్యం పాడైపోద్ది. రేపు పొద్దున్నే ఒక 4 ఏళ్ళు 6 ఏళ్ళు పోయేటప్పుడు ఇంజనీర్ డాక్టర్ ఏదో అవుతావు కదా, అప్పుడు సరిగ్గా చూపు కనిపిస్తుంది. ఇంత లావు అద్దాలు పెట్టుకుని నువ్వు కూర్చున్నావు అనుకో, నేను అద్దాలు లేకుండా కూడా నేను మామూలుగా అన్ని డ్రైవ్ చేసుకుపోతాను, అన్నీ చూసేస్తాను, అన్నీ చేసేస్తాను. అర్థమవుతుందా? నీ ఆరోగ్యం ఉంటే నువ్వు అన్నిటిలోనే కింగ్. ఆరోగ్యం లేకపోతే నీకు 2 బిల్డింగ్లు ఉన్నా, మీ అమ్మ నాన్న నీకు కారులో తిప్పినా, ఏం చేసినా దానికి వాల్యూ లేదు. అది అర్థమైందా? మాతో రాయించేవారు, ఇప్పుడులా కాదు. వేసి పైకి ఎక్కి బోర్డు మీద సరిగ్గా రాయకపోతే బెత్తం పట్టుకుని వెనకాలే ఉండేవాడు. బ్లాక్ బోర్డు ఎంత పెద్ద బోర్డు ఉండేది, ఇప్పుడు లాంటివి కాదు. చాక్ పీస్ ఇచ్చి రాయమనేవాడు అనమాట, తుడిచేసి. దేవుని పూజింపుము, ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను, అబద్ధములు ఆడరాదు, ఆరోగ్యమే మహాభాగ్యము, ఇటువంటివన్నీ రాయించేవారు మాతో చెప్పి. మళ్ళీ ఒక్కొక్కటి కూడా 10 సార్లు రాసి రమ్మనేవారు. వంకర దగ్గర వచ్చిందనుకో ఎండ నిలబెట్టేవారు.
నీకు ఈ తగ్గడానికి ఇచ్చేస్తాను. కంట్లో ఇక్కడి నుంచి పెరగకుండా ఇస్తాను. డ్రాప్స్ వేసుకో, పొద్దున చుక్క రాత్రి చుక్క, ఈ కంట్లో ఒకటి ఆ కంట్లో ఒకటి. కొంచెం మండుతుంది, మండిందని 2 రోజులు వాడి మానేకే. అలాగే వాడతానంటేనే ఇస్తాను. ఎందుకంటే చూసాను నా దగ్గర 2 ఉన్నాయి, మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు పక్కన అదే పెట్టుకోనుకో. వాడని వాళ్ళకి ఎందుకు ఉపయోగం అది మండుతుంది మరి. సిన్సియర్గా ఉండాలి. ఓకేనా? అది నీకు ఇప్పుడు ఇంకేమైనా కనబడదు. డౌట్స్ ఉంటే అడుగు నువ్వు, డాక్టర్ గారు ఇప్పుడు చక్కగా చెప్తారు. నీకేమవుద్దంటే నువ్వెంత కరెక్ట్గా ఉన్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్గా, దాని తాలూకు ఫలితం నీకు ఇప్పుడు వెంటనే కనిపించదు. ఇప్పుడు వర్షం పడుతుంది, రైతు ఏం చేస్తున్నాడు, ఆ భూమి దున్నుతున్నాడు, కాస్త ఏ వేస్తున్నాడు. ఇప్పుడు వస్తుంది దాని ఫలసాయం పండక్కి. అంతేనా? అంటే ఈ 6 మాసాలు దానికి సేవ చేయాలి, అప్పుడు వస్తుంది ఇది కావాల్సిన పంట. అంటే అంతకాలం మనం వెయిట్ చేయాలన్నమాట. నువ్వు 1 సంవత్సరం అయిన తర్వాతనే 10th పంపించారు నిన్ను, లేకపోతే వెళ్ళిన తర్వాత ఫీజు కట్టించేసుకున్నావు నెలలో పంపించేసాడా? నోటితో చెప్పు. సంవత్సరం కదా, అంటే సంవత్సరం పాటు కృషి చేస్తే ఒక క్లాసు అప్గ్రేడ్ అవుతావు అన్నమాట. క్లాస్కి వెళ్తారు. అలాగే నువ్వు చేసి మంచి నీ సాధన ఏమ్మా 2 నిమిషాలు రండి, నీకు అది పగలకుండా ఇస్తాను. దాన్ని నెక్స్ట్ కళ్ళలో ఇప్పటి నుంచి పెరగదు ఏమ్మా. చేసుకొని పడుకో, మళ్ళీ ఇక కడుక్కోవద్దు. ఒకవేళ నైట్ నువ్వు బాత్రూమ్కి వెళ్ళడానికి ఏదైనా అవసరం ఉన్నా కానీ మామూలుగా లేచి అలాగ వెళ్ళాము. మళ్ళీ దానికి చెమ్మది అవనొకే పొద్దున్న దాకానే. పొద్దున్న మళ్ళీ నువ్వు సోప్తో కడిగేసుకో. నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నీ యాజులైక్ నీకు ఎలా వీలైతే అలా చేసుకో. కానీ రాత్రి అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ చెమ్మ తగలకూడదు, ఇది చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఫంగస్ పేరుతుంది మెల్లిగాని, అది దీంతో కంట్రోల్ అయిపోతుంది. అందుకే పూర్తిది పెద్దది ఇప్పిస్తలేదు నేను, కొంచెం ఇస్తున్నాను. రాత్రి పడుకుంటూ కూడా మళ్ళీ కంట్లో చుక్క ఇక్కడి నుంచి పెరగదు. ఏది పవరు ఇక్కడి నుంచి తగ్గించడానికి తర్వాత ఆలోచిద్దాం. ముందు పెరగకుండా ఆగితే ఇది అయిపోతే మళ్ళీ వచ్చి ఇంకో తీసుకోవడం ఏదో చేద్దాం. పెదిమికి ఆవు నెయ్యి రాసుకుంటే సరిపోతుందండి. సరిపోద్దాం, మీకు ఇచ్చాను కదా. పెద్ద దగ్గర ఏం పెట్టకూడదమ్మా. ఇలాగ అన్నాడంటే రాసుకుని వారం రోజులు రాస్తే నేను ఇచ్చింది తగ్గిపోద్ది, కానీ ఏదైనా లోపల తగిలింది అనుకోమ్మా మన్ని పాడు. అంటిది ఇచ్చాను కదా, ఐ డ్రాప్. ఈ 2 బాబుకి. ఈ నెయ్యి ఇందులో తీసి రాసుకుంటాడు పొద్దున్నే సాయంకాలం. నెయ్యి తేనె ఉంది కదమ్మా, తేనెమ్మో నైట్ రాసుకోమను. రాసుకోవచ్చు. తేనె మర్చిపోయారు, చాలా ఔషధం ఉంది. యాంటీ ఆక్సిడెంట్ అది చర్మానికి. చర్మానికి బాగా రాసుకోమను. ఈ నెయ్యి కూడా రాసుకోమను పొద్దున్న సాయంకాలం. ఇది కాళ్ళ దగ్గరికి ఇది ఏమ్మా. కంట్లో వేసేవి వాళ్ళ నాన్నతో మాకు పెద్ద డిస్కషన్ ఉంది. ఏమ్మా వాళ్ళ నాన్నగారు వద్దంటారా? ఇదా వాడొద్దంటారా? అవునండి, ఆయనతో చూడండి మరి. వద్దంటే ఆపేయండి, తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే వేసుకునేటప్పుడు మళ్ళీ అది వేరే వేస్ట్ చేసుకోవడం ఎందుకు. వాడతానంటే తీసుకెళ్ళండి.